లెట్స్ ట్రేడ్ గూడ్స్ నాట్ న్యూక్లియర్ మిసైల్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా గట్టి సందేశం ఇచ్చారు. వస్తువులో ఉత్పత్తులో వీటిని రవాణా చేసుకుందాం కానీ న్యూక్లియర్ మిసైల్స్ కాదు మనం ట్రేడ్ చేయాల్సిందని. ఇది చాలా సటిల్గా ఆయన యుఎస్కి కూడా బినిద లైన్ ఆయన ఒక వార్నింగ్ ఇచ్చినట్టే. ఎంతసేపు తుపాకులు అమ్ముకొని బతికేద్దాం ప్రపంచంలో అనే ధోరణి నుంచి బయటికి రాకపోతే ఇటువంటి వినాశనాలు దాపురిస్తాయని చెప్పి పరోక్షంగా హెచ్చరించారు. ఇది నేరుగా హెచ్చరిక పాకిస్తాన్కి, అలాగే యుఎస్ కూడా ఈ ధోరణి మానాలి. ఇద్దరికి తుపాకులు అమ్మి తర్వాత పెదరాయిడ్లాగా పోజిచ్చి ఏదో తగాదా తీర్చే వ్యవహారాల నుంచి యుఎస్ బయటపడాలి అని చెప్పి ఆయన పరోక్షంగా హెచ్చరించారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫిబ్రవరి 2025 ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలోని మక్సర్ స్పేస్ టెక్నాలజీస్ అనే సంస్థ అనుమానాస్పద వ్యవహారం కూడా బయటపడింది. ఆ సంస్థలో ఒక పాకిస్తాన్కి చెందిన ఒక కంపెనీ పార్ట్నర్గా చేరిన తర్వాతే ఈ పహల్గామ్ హై రెజల్యూషన్ ఇమేజెస్ కోసం ఎక్కువ డిమాండ్ రావటం, ఒక నెలలో 15 రోజుల వ్యవధిలో దగ్గర 12 ఇమేజెస్. ఇన్ఫ్యాక్ట్ చాలా కంపెనీలు ఆ మాటకు వస్తే ప్రభుత్వాలు కూడా మక్సర్ స్పేస్ టెక్నాలజీస్కి క్లయింట్స్గా ఉన్నారు. ఈ సస్పెక్టెడ్ పాకిస్తాన్ లింక్ని ఎందుకని బ్రేక్ చేయలేకపోయారు యుఎస్ పోలీస్, యుఎస్ ఇన్వెస్టిగేషన్? ఎందుకంటే ఆ కంపెనీని ప్రమోట్ చేసిన వ్యక్తి కూడా ఇంతకుముందు ఒక ఏడాది అనైతికంగా దొడ్డి దారిలో టెక్నాలజీని పాకిస్తాన్కి ట్రాన్స్ఫర్ చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. అమెరికన్ ఫెడరల్ కోర్టు శిక్ష వేసింది అతనికి. బట్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి అనైతిక కార్యకలాపాల్లోకి దిగిన తర్వాత కూడా ఎందుకు నజర్ పెట్టలేకపోయింది? ఇలాంటి బోల్డ్ అంశాలు చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు చందు సాంబశివరావు గారు. నాసా శాస్త్రవేత్త కూడా చాలా బాధ్యతతో అక్కడ ఎన్నో ఏళ్ళు పనిచేశారు. వారికి తెలుసు ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి. అట్ ద సేమ్ టైం ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్, గూడ్స్తో ట్రేడ్ చేద్దామా, మిసైల్స్తో ట్రేడ్ చేద్దామా, ప్రధానమంత్రి మోడీ విసిన సవాల్. సాంబశివరావు గారు గుడ్ మార్నింగ్ అండి. ముందర దేనితో స్టార్ట్ చేద్దామంటే దాంతో మీ ఇష్టం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మీకు, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. మీ ఇష్టం సార్, టేక్ ఎనీ టైం. ఆల్ ఆర్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే ఈ మక్సర్ స్పేస్ టెక్నాలజీస్ ఎవడండి వాడు? అసలు వాడు చాలా కంపెనీలు, ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రభుత్వాలు, చాలా దేశాలు వాడికి క్లయింట్స్. హై రెజల్యూషన్ ఇమేజెస్ కోసమని వాడికి రిక్వెస్ట్లు వచ్చినాయి. వాడి పోర్టల్లోనే అవన్నీ రిఫ్లెక్ట్ అయినాయి. వాడు సరే, ఎవరు ప్రభుత్వాలు అడిగినా లేకపోతే వ్యక్తులు అడిగినా చేస్తాం. బట్ వాడితోటి జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఈ పాకిస్తాన్ కంపెనీ పార్ట్నర్షిప్లో చేరింది. వాడు చేరిన తర్వాత ఈ రిక్వెస్ట్లు ఎక్కువైనాయి. ఇప్పుడు సందేహం రావాలి కదా. పొద్దున్న లేస్తే కండువా వేసుకొని ప్రపంచానికి శుద్ధులు చెప్తూ బయలుదేరుతుంది కదా ప్రపంచ పోలీస్ అమెరికా. మరి వాడి కొంపలో జరుగుతున్న వ్యవహారాన్ని ఎందుకని కనిపెట్టలేకపోయారు? పైగా ది సస్పెక్ట్ వాజ్ అరెస్టెడ్ ఆల్రెడీ అండ్ హీ వాజ్ ఇంప్రిజన్డ్ బై లోకల్ ఫెడరల్ కోర్ట్. 1 year పాటు అతను జైల్లో ఉన్నాడు. అండ్ పాకిస్తానీ నేషనల్, ముస్లిం అతను. అతనికి క్రెడిబిలిటీ లేని వ్యవహారాలు చాలా నడిపాడు. అలాంటి వాడిని పార్ట్నర్గా ఎలా చేర్చుకున్నారు? అండ్ హై రెజల్యూషన్ ఇమేజెస్ పహల్గామే కాదు, చుట్టుపక్కల ఒక 6 cities సంబంధించి పాకిస్తాన్ అప్ టు బారాముల్లా వరకు కూడా తీసుకున్నట్ట. ఇది ఈ సందేహం రావాలి కదండి. ఒక స్పేస్ టెక్నాలజీ, మీరు ఆ రంగంలో నిష్ణాతులు, శాస్త్రవేత్త కాబట్టి మీకు ఎక్కువ ఈ అంశానికి సంబంధించి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. వర్షన్ గారు, ఇక్కడ టెక్నాలజీ ఉండటం వేరు, దాన్ని వాడటం వేరు. ఈ రెండింటిని సపరేట్గా చూడాలి. రెండవది, ఉన్న టెక్నాలజీని ఏ ఏజెన్సీస్ విత్ వాట్ అథారిటీ టు వాట్ ఎక్స్టెంట్ వాడుతున్నారు, ఇవి కూడా చాలా క్రిటికల్ పారామీటర్స్ అవుతాయి. ఉదాహరణకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటాం మనం. మన భూభాగం మీద, అలాగే మిగతా దేశాలు కూడా వాళ్ళ భూభాగం మీద ఫారెస్ట్ ఎలా ఉంది, రివర్స్ ఎలా ఉంది, రివర్స్లో రివర్ బెడ్స్ ఎలా ఉన్నాయి, కొత్తగా మొక్కలు ఎక్కడెక్కడ పెడుతున్నాము, కొత్తగా ఎక్కడెక్కడ అడవుల్ని కొట్టేస్తున్నాం, సాయిల్ ఎరోజన్ ఎలా ఉంది, పంటలు ఎలా ఉన్నాయి, పంటల పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కనుక్కోవడానికి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి, స్టడీ చేయడానికి మన దగ్గర రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఉంటాయి. ఒక 500-600 కిలోమీటర్ల హైట్లో జనరల్గా నార్త్ నుంచి సౌత్కి, మన విషయంలో చూస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్వీప్ చేస్తూ రకరకాల ఫోటోలు తీస్తూ, ఆ ఫోటోల్ని స్టడీ చేస్తూ మనకి ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. మనకు ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి NRSA
ప్రత్యేకంగా ఆ వచ్చిన సాటిలైట్ డేటాని అర్థం చేసుకుని దాన్ని మళ్ళీ మ్యాప్ చేసి మనకి గ్రౌండ్లో ఉన్న రియాలిటీ చెప్తుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్గా సాటిలైట్ ఓనరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన విషయంలో. ఆ డేటా వచ్చిన డేటా డైరెక్ట్గా మన ఏజెన్సీస్కి వస్తుంది. అంటే దాన్ని లాంచ్ చేసింది ఇస్రో, తయారు చేసింది అహ్మదాబాద్, లాంచ్ చేసింది ఇస్రో, దాన్ని ట్రాక్ చేస్తుంది హస్తంలో ఉన్న సెంటరు, దాని డేటా వచ్చేసి ఎన్ఆర్ఎస్ఏకి వస్తుంది. అన్నీ కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్, దే ఆర్ టైట్లీ కంట్రోల్డ్. మనం మన భూభాగం మీద ఎందుకు ఇమేజెస్ చేస్తున్నాము, ఏ రిజర్వేషన్తో చేస్తున్నాము, ఏం అర్థం చేసుకోవడానికి చేస్తున్నాము. ఇట్స్ ఓన్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ మన సాయిలు, మన రివర్స్, మన ఫారెస్ట్లు, మన పంటలు, మన రహదారులు, వీటిని అర్థం చేసుకుని అభివృద్ధి చేసుకోవడానికి వాడతాం. కాబట్టి జనరల్గా ఈ హై రిజల్యూషన్ డేటా రాంగ్ హ్యాండ్స్లో వెళ్ళకుండా చూసుకుంటాము. ఆ టైటర్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఉంటాయి. అలాగే రెస్పాన్సిబుల్ ఏజెన్సీస్, ఈఎస్ఏ కానివ్వండి, నాసా కానివ్వండి, లేదంటే ఎలాన్ మస్క్ వాళ్ళ సంస్థలు కానివ్వండి, అమెజాన్ చేసినటువంటి కానివ్వండి, చాలా చాలా కంపెనీస్ చాలా రెస్పాన్సిబుల్గా, ఒకవేళ వాళ్ళు కనుక రిమోట్ సెన్సింగ్లో ఉంటే, వాళ్ళు స్పేషియల్ ఫోటోగ్రఫీలో ఉంటే, ఆ స్పేషియల్ ఫోటోగ్రఫీని ఎందుకు వాడాలి, ఎవరికి ఇవ్వాలి, ఏ మేరకు ఇవ్వాలి, ఏ రిజర్వేషన్స్ ఇవ్వాలి అనే దాని మీద పకడ్బందీగా ఒక అండర్స్టాండింగ్ కావాల్సిన చట్టాలు ఉన్నాయి. ఇక్కడ మనకి సస్పెక్ట్ ఏంటంటే, ఒక కొత్త ప్లేయరు లేదా ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సమ్ ఏజెన్సీ ఈ రిమోట్ సెన్సింగ్ సాటిలైట్స్ ఉపయోగిస్తూ మన భూభాగాన్ని మ్యాప్ చేసిందనుకోండి, డెఫినెట్గా ఇది మనకి కన్సర్న్. మనం ఆ పని వాళ్ళ మీద చేస్తే ఏమవుతుంది అనేది వాళ్ళకి కన్సర్న్. ఇట్ బికమ్స్ ఒక ఇంటర్నేషనల్గా ఇది డిస్టర్బింగ్ న్యూస్ అయింది. ఇలా ఎవరు చేయట్లేదా, గతంలో చేయలేదా అంటే అని అనుకోవటానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద స్పై సాటిలైట్స్ అని మనం ఏదైతే అంటామో, ఇది గూఢచారులుగా వ్యవహరిస్తున్నటువంటి సాటిలైట్స్ ఉన్నాయి, అగ్రదేశాల దగ్గర ఉన్నాయి, మేబీ చైనా దగ్గర కూడా ఉన్నాయేమో అని మనం ఏదైతే అంటున్నామో, అవన్నీ కూడా ఈ క్లాస్కి సంబంధించినవి. మేము పీస్ఫుల్ పర్పస్కి మేము ఫలానా విషయాన్ని స్టడీ చేయడానికే వాడుతున్నామని చెప్పుకుంటూ వచ్చిన డేటాని వేరే పర్పస్కి వేరే ఏజెన్సీస్కి అమ్ముకోవడం అనేది ఒకటి ఇల్లీగల్, అనైతికం. కానీ ఈ స్పైయింగ్ అనేది మరి దాదాపుగా యుద్ధాలు మొదలైనప్పటి నుంచి, సైన్యాలు ఉన్నప్పటి నుంచి, దేశాలు ఉన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక రూపంలో ఉంది. రామాయణ కాలం నుంచి కూడా ఉంది ఈ గూఢచారి వ్యవస్థ. గూఢచారి వ్యవస్థలో భాగమే సాటిలైట్స్ వాడి అర్థం చేసుకోవడం. ఈ సాటిలైట్ను వాడి అర్థం చేసుకున్నది ఇంతకుముందు జరగలేదా, ఇప్పుడే ఫస్ట్ టైం అంటే మనం ఇంతకుముందు జరగలేదని కొట్టేయలేం. హౌవెవర్ ఇప్పుడు జరుగుతున్నది ఈ పెహల్గాంలో ఎందుకు వాళ్ళు హై రిజల్యూషన్ పిక్చర్స్ అడిగారు? ఒక్క పెహల్గామ్ని అడిగారా, లేదంటే టూరిస్టులు జనరల్గా వచ్చిపోయే పుణ్యక్షేత్రాలు కానివ్వండి, అందమైనటువంటి ప్లేసెస్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, కూడలి వీళ్ళకి ఎక్కడైతే సమూహాలుగా చేస్తారో స్టేడియంస్ లాంటి ప్లేసెస్ కానివ్వండి, ఇలాంటి వాటికి కూడా వీళ్ళు సేకరించి పెట్టుకున్నారా అన్నది డెఫినెట్గా అందరికీ వచ్చే అనుమానం. అందుకని మీరు ఎప్పుడైతే పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిందో మన ప్రభుత్వం కూడా వెంటనే, మీరు ఎక్కడ కూడా బయట మేజర్ కూటములుగా ఉండొద్దండి, గుంపులుగా ఉండదు, మీరు స్టేడియంస్ దగ్గర ఉండొద్దు, మీరు మార్కెట్స్లో ఎక్కువగా తిరగద్దు, మీరు ఏ పని ఉంటే చూసుకోండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నాను. నేను ఇండైరెక్ట్ దాని అర్థం ఏంటంటే, ఇలాంటి రోగ్ ఎలిమెంట్స్ చేతిలో కనుక డేటా ఉంటే, అలాంటి డేటాని వాళ్ళు రియల్ టైం మ్యాప్ చేయగలిగితే, ఎక్కడైతే యాక్టివిటీ ఎక్కువగా ఉందో ఆ యాక్టివిటీ మీద కొన్ని ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ని వాడుకునో ఇంకొక రకంగానో వాటి మీద హిట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్, మన డిఫెన్స్ సిస్టమ్స్, వీళ్ళందరి సలహాల మేరకు ప్రభుత్వం మనకు సూచనలు ఇచ్చింది. అంటే ఈ సమాచారం మన ప్రభుత్వం దగ్గర ఉందని మనం అనుకోవాలి. ఎవరైతే ఇలాంటి హై రిజల్యూషన్ పిక్చర్స్ సేకరిస్తున్నారో, హై రిజల్యూషన్ ఇమేజెస్ సేకరిస్తున్నారో, వాళ్ళు ఎందుకు సేకరిస్తున్నారు, ఎవరి చేతుల్లో ఉంది, ఏ మేరకు ఉందనేది డెఫినెట్గా కొంత అవగాహన మన ప్రభుత్వం దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మీరు బయటపెట్టినటువంటి అంశాలని
దాని లోటుపాట్లు కూడా చూడాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ అవర్ గవర్నమెంట్ విల్ లుక్ ఇంటు దట్, అవర్ డిఫెన్స్ ఏజెన్సీస్ విల్ లుక్ ఇంటు దట్. అదే సార్, ఇప్పుడు సాంబశివరావు గారు, ఇతను ఒక కంపెనీ ప్రమోట్ చేశాడు సార్, బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, బిఎస్ఐ. ఇతను ఫ్లోట్ చేసి ఆ కంపెనీని తీసుకొచ్చి మక్సార్ స్పేస్ టెక్నాలజీస్ తోటి పార్ట్నర్షిప్కి వచ్చాడు. వచ్చినప్పుడు మక్సార్ స్పేస్ టెక్నాలజీస్ ఇట్ డిడ్ నాట్ క్రాస్ చెక్, మామూలుగా ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, చేయలా అనేది వాళ్ళే దే హ్యావ్ కన్ఫెస్డ్. అండ్ ది సేమ్ గాయ్ ఉబైదుల్లా సయీద్, he was imprisoned for more than 1 year by a federal court in US for illegally transferring technologies from US to Pakistan. That was clearly ఉంది. ఇప్పుడు ఉత్తి పుణ్యానికి మనం జస్ట్ జీబ్రా లైన్ క్రాస్ చేసేందుకు మన పిల్లల్ని ఇంటికి పంపించేస్తుంది యుఎస్. మరి అట్లాంటి దౌర్భాగ్యుడు అక్కడ దాంతో ఎలైన్ అయ్యాడని తెలిసినప్పుడు ఏం చేస్తున్నదండి? 17 నిఘా సంస్థలు తులసి గబ్బాడి గారి కింద పనిచేస్తున్నాయి. ఏదో ఒక్క నిఘా సంస్థ రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన వ్యవహారం అక్కడ నడిచింది. ఒకే వాడికైనా రావాలి కదా డౌట్, ఆ మక్సర్ టెక్నాలజీ వాడికైనా. ఒకటే పర్టికులర్ ఏరియా గురించి ఎందుకు ఇన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి? ఒక నెల 20 రోజుల వ్యవధిలో 14 రిక్వెస్ట్లు వచ్చినాయండి. అండ్ ఫర్ ఈచ్ ఇమేజ్ ఇట్ కాస్ట్ అరౌండ్ 3 lakhs. అంటే అంత యాక్యురసీ ఉంటుంది వాళ్ళు తీసి. మీకు తెలుసు, శాస్త్రవేత్తగా మీరు ఇవన్నీ చూసుంటారు. ఆ యాక్యురసీ ఉన్న ఇమేజ్కి